అమెరికా సామ్రాజ్యవాదం. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. ఈరోజు దేశవ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి వామపక్షాలు, అభ్యుదయవాదులు, దేశ హితం కోరేవాళ్ళు, దేశభక్తియుత శక్తులన్నీ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా దీన్ని జరపాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కుతూ ఇన్క్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలని చెప్పేసి నినాదం ఇస్తూ ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన ఉరికంబం ఎక్కారు. అదేవిధంగా ఈ దేశంలో దోపిడీ లేనటువంటి, దారిద్ర్యం లేనటువంటి, మతమౌఢ్యం లేనటువంటి ఒక మంచి సమాజం నిర్మించాలని చెప్పని దానికోసం పోరాటం చేస్తూ అదే సందర్భంలో ఈ దేశ విముక్తి కోసం కూడా పోరాటం కొనసాగించడం జరిగింది. ఈరోజు దురదృష్టవశాత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా మేము భగత్ సింగ్ వారసులమని నిస్సిగ్గుగా చెప్పుకోవడం జరిగింది. సామ్రాజ్యవాదానికి అడుగులకు మడుగులొత్తి ఈ దేశ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు భగత్ సింగ్ వారసులని ఏ విధంగా చెప్పగలుగుతున్నారో వారే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో, సహజ వనరుల దోపిడీతో ప్రజాస్వామ్య దేశాలపైన అక్రమంగా దండెత్తి నిర్దాక్షిణ్యంగా దేశాధ్యక్షులను హతమార్చి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోసి ఆ దేశ అధ్యక్షులను బందీలుగా తీసుకుపోతున్నటువంటి ఒక రాక్షస క్రీడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అమెరికా సామ్రాజ్యవాదం ఈ రాక్షస క్రీడను నిర్వహిస్తూ ఉంది. ఇది తప్పని చెప్పని తరతరాలుగా లౌకిక విధానాన్ని పాటిస్తూ అలీన విదేశాంగ విధానానికి నాయకత్వం వహించినటువంటి మన దేశానికి తలవంపులు తెచ్చే విధంగా ఈరోజు అమెరికాకు, ఇజ్రాయెల్కు బాసటగా నిలబడి కనీసం ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదేయడం కాక నిర్దాక్షిణ్యంగా వాళ్లను అపహరించడము, అధ్యక్షులను అదేవిధంగా చంపడమో చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఈ భారతదేశాన్ని వెళ్తూ ఉన్నాయంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఈరోజు ఈ దేశంలో ఏ సమాజం కోసమైతే భగత్ సింగ్ ఆశించి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారో ఆ సమాజాన్ని కాకుండా దాన్ని వెనక్కి మళ్లించే పద్ధతుల్లో మళ్ళీ ఈరోజు బీజేపీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మత మౌఢ్యాన్ని ప్రజలలో ఈరోజు నింపేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. జ్యోతిష్యం లాంటిది మూఢనమ్మకాలను ప్రజల మెదళ్లలో నింపేటటువంటి చదువుని దేశంలో తీసుకురావడం జరుగుతుంది. అంటే సమాజాన్ని వెనక్కి నడిపించేటటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఆకలి సూచిలో 107వ స్థానంలో భారతదేశం ఉందంటే ఇది దారిద్ర్యం రూపుమాపడానికి కావాల్సినటువంటి కార్యక్రమం ఏది చేపట్టడం. ఈరోజు 5%, 6% దారిద్ర్యం తగ్గిందని చెప్తున్నారు. కానీ అదే సందర్భంగా ఈ దేశంలో 85 కోట్లకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఈ దేశంలో ఉన్నాయి. అంటే దారిద్ర్యం తగ్గింటే, పేదరికం తగ్గింటే ఈరోజు ఇన్ని రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందో అర్థం కావడం లేదు. కానీ అదే సందర్భంలో ఈరోజు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగాను అక్షరాస్యత శాతం పెంచడానికి, పేద విద్యార్థులకు కూడా ఈరోజు అందరికీ చదువు అందాలని చెప్పేసని బడిలో శాతం పెంచడానికి, పిల్లల హాజరు పెంచడానికి కోసం మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెడితే దాన్ని అవహేళన చేస్తూ ఈరోజు అది ఏదో లగ్జరీస్గా, అది విలాసవంతమైందని చెప్పనే పద్ధతుల్లో మేధావిగా ఉన్నటువంటి గరికిపాటి వారు మాట్లాడడం అనేది చాలా చింతించదగినటువంటి విషయం. వారు మేధావులు, ఆయనకు విద్వత్తు ఉంది,
ఆయన కూడా లెక్చరర్గా పనిచేశాడు, విద్యావేత్త, పాఠశాలలు నడిపాడు, ఆయనకు అనుభవం ఉంది. అయినా కూడా ఈరోజు నిరుద్యోగం ఓ పక్క, నిరక్షరాస్యత ఓ పక్క, దారిద్ర్యం ఓ పక్క ఈ దేశంలో విలయతాండం అవుతుంటే వీటిని రూపుమాపడానికి గతంలో ఉన్నటువంటి పాలకులు కనీసం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఈరోజు అవహేళన చేస్తూ ఉన్నాడు. దాన్ని ప్రభుత్వం కూడా ఒక పథకం ప్రకారం దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం ఆయన దగ్గర నుంచి ఇది పనికిరాదని చెప్పని దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారేమని ఉంటే అనుమానం వస్తూ ఉంది. లేకపోతే దీన్ని ప్రభుత్వమే ఖండించి ఈ పథకం వల్ల వచ్చే ప్రయోజనాలు బట్టబయలుగా అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించిందో సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా ఈ దేశంలో మతమౌఢ్యానికి, దారిద్ర్యానికి వ్యతిరేకంగా సమాజం కోసం పోరాటం చేయాలని పిలిపించిందో ఆ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ పునరంకితమై నిలబడి పోరాటం చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.